కిరాక్ కట్టప్పది అనమాట. సో కట్టప్ప అయితే ఒక కారు కొన్నాడు. చాలా మంది ఇంకా వెయిటింగ్ లో ఉన్నారు, అన్న కట్టప్ప ఏ కారు కొన్నాడు అని. కట్టప్ప అయితే ఒక నెక్స్ట్ లెవెల్ కారు కొన్నాడు అనమాట. 10 రోజులు పట్టదు అన్ని చేసి వాడైతే ఒక కారు కొన్నాడు అనమాట. ఏమ్రా వాడుకో అని చెప్పి కొట్టాడు. ఏం కాదు జల్లిరా అక్క. ఏం చేసిండు చెప్పండి, చెప్పు. పైన జారిపోతుందన్న మనం ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా, మీరు అందరు చూస్తే షాక్ అవుతారు. It was at this moment that she knew she fucked up. So welcome back to కిరాక్ కట్టప్పది అనమాట. సో కట్టప్ప అయితే ఒక కారు కొన్నాడు. చాలా మంది ఇంకా వెయిటింగ్ లో ఉన్నారు, అన్న కట్టప్ప ఏ కారు కొన్నాడు అని. కట్టప్ప అయితే ఒక నెక్స్ట్ లెవెల్ కారు కొన్నాడు అనమాట. సో అందరు కారు ఒకటి అయితే కారు ఒకటి అనమాట. 10 రోజులు పట్టదు అన్ని కూరలు అన్న, ఇక్కడ చూడన్న కూరలు గీరలు. సో వాడు పాత మనది వాడినాడు. సో గైజ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే కట్టప్పకి చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆడు యూట్యూబ్ చేసుకుంటా మా అందరితో టైం స్పెండ్ చేసి వాళ్ళ ఇంట్లో వదిలేసి ఇవాళ హైదరాబాద్లో ఒక జాగాలో పని చేసుకుంటా వాళ్ళ ఫ్యామిలీకి పైసలు పంపించుకుంటా వాడు వానికి ఎంతో వచ్చిన అమౌంట్ మొత్తం వాళ్ళ ఇంటికే పంపిస్తాడు అనమాట కట్టప్ప. సో ఒక 5,000 6,000 పెట్టుకుంటాడు, ఆ నెల మొత్తం నడిపిస్తాడు. మొత్తం మేమే పెట్టుకుంటాం, థ్యాంక్ యూలు అయిపోతాయి. ఈడొక రోజు సెట్ చేస్తాడు, ఆడొక రోజు సెట్ చేస్తాడు, అట్లా సెట్లనే మన జీవితం అయిపోయింది అనమాట. సో అదే పైసలతోని ఆ 5,000 6,000 జమ చేసుకొని అన్నీ చేసి వాడైతే ఒక కారు కొన్నాడు అనమాట. సో గైజ్ చాలా గ్రేట్ అని చెప్పాలా. వాడు 3,000 ఉన్నా కానీ ఒక నెల నడిపిస్తాడు అట్లాంటి క్యాండిడేట్ అయినా. సో అది చాలా కష్టం, చాలా మట్టికి ఓరికి రాదు. విషనరీ ఏం లేదు, బాధ్యతలు అవన్నీ తెలుసు. వానికి వాల్యూ ఏందో, అందరి గురించి ఏందనేది వానికి తెలుసు. చాలా మంచోడు, వానికి మస్తు ఆడుకుంటాం మేము. కానీ ఎప్పుడో ఏమన్నాడు అనమాట. సో అంత మంచోడు వాడు. ఎందుకు మంచోడు కాదు, ఎడ్డోడు, అందుకే అందరు ఆడుకుంటాడు. అక్క నమస్తే, అది చూపియానా నమస్తే వీళ్ళకి సరే ఆగి చేసుకో. ఇప్పుడైతే కట్టప్ప అయితే వస్తున్నా అనమాట. సో కట్టప్ప చూసి మీరు అందరు షాక్ అవుతారు, ఎందుకంటే ఫుల్ రెడీ కానీ పోయిండు కట్టప్ప. సో రెడీ అయ్యి వచ్చినాక తర్వాత మనం ఏం చేద్దాం అంటే ఒక ఎక్స్ట్రీమ్ చేద్దాం. ఏమంటారు మీరు ఆడేందుకు నుంచి ఏం చేద్దాం? కట్టప్పకు ఒక ఎక్స్ట్రీమ్ ఇప్పుడు దాకా ఓవర్ ఇట్లా అట్లాంటి ఓపెనింగ్ మనం చేపిద్దాం. ఏం చేద్దాం? బట్టలు చింపేద్దాం మొత్తం. అక్క వచ్చాను, రండి. సో గైస్ నేను కారు తెస్తున్నప్పుడు ఈ అక్క వాళ్ళకి కట్టప్ప అయితే గుద్దేసిందంట బండితోని. ఓరక్క కట్టప్పనా పిలిపిస్తాం. అక్క రాగానే ఏమ్రా పాడుకో అని చెప్పి కొట్టాడు. ఏం కాదు నేనే చెప్తున్నా, ఏం కాదు. కట్టప్ప జూమ్ జల్లిరా అక్క.
చెప్పండి అక్క కొట్టేయండి చూడు. కొట్టండి అన్నా. కర్రా ఏ గుట్టోడా రా. అది కాదు, నువ్వు వస్తున్నప్పుడు కారు తీసుకొని వచ్చినావు కదా ఇక్కడ కర్రా ఏమైందక్క ఏం చేసిండు చెప్పండి చెప్పు నడిపించింది కట్టప్ప అయితే కొత్త ఓపెనింగ్ అయితే చేయబోతుండు అక్క మీరే కొట్టి షాల్ వేసి అక్క పైన జారిపోతుందన్న మనది. సో గైస్ అక్క కట్టప్ప తెలుసు కదా మీకు ఇక్కడ రండి ముందట రండి కట్టప్ప ఎప్పటికెళ్ళి తెలుసు ఎప్పటికెళ్ళి తెలుసు వన్ వీక్ నుంచి అంతకుముందు చూస్తుండే మా బాబు చూస్తుండే డైలీ చూస్తాడు. అంటే ఇప్పుడు ఎట్లా తెలిసింది కట్టప్ప మా బాబు చూస్తాడు కాబట్టి ఫోన్ లో నేను చూస్తున్నాను. బాబు ఎట్లా చూస్తాడు వాళ్ళ బాబు అంట. సో ఇప్పుడు వస్తున్నప్పుడు ఇప్పుడు ఏం చేసింది కట్టప్ప చెప్పండి. గుద్దేశుడు మన గుద్దినందుకు ఏం చేయాలా నేను ఎట్లా కొడతారు వచ్చినా కార్ మీద కాదు ఇది షాలి అక్క ఈయన ఏజ్ ఎంత కనిపించచ్చు నాని పడితే పెళ్లి అయితే లేదు. సో గైస్ కట్టప్ప అయితే కొత్త బండి అయితే కొన్నాడు అనమాట. చాలా కష్టపడి కొన్నాడు బండి అయితే మీ అందరికి చూపించేస్తా జల్దీ రివీల్ చేయి నా రివీల్ చేస్తారు వీళ్ళంతా కలిసి. సో ఇదంతా కాదు కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే సో నేను ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అన్న దగ్గర వండుకుంటా కష్టపడుకుంటా ఈ స్టేజ్కి వచ్చినాము. సో అన్న దయ ఇదంతా మేము కొనడము ఏదైనా సరే ఇదే కాకుండా నేను ఇంటికాడ ఇల్లు కూడా కడుతున్నాము. సో దాన్ని కూడా కొంచెం నేను సపోర్ట్ చేసిన అంటే ఇంట్లో పైసలే. సో ఇది కూడా కొనడానికి గంగు కొంచెం హెల్ప్ చేసిండు, బబ్బు కూడా హెల్ప్ చేసిండు. సో సరే జిగిరి ఇచ్చింది అట్లా చెప్పమని చెప్పారు అందరూ. ఎవరు చెప్తలే గంగు బబ్బు ఇచ్చిండు. కట్టప్ప ఫైనల్ గా పింఛన్ పైసలతో కారు ఉన్నాడు. జిగురు గురించి ఇప్పుడైతే మనమైతే కట్టప్పకి నేనైతే ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. మీరు అందరు చూస్తే షాక్ అవుతారు. అరే ఈడికే ఇంటికెళ్ళి వస్తలేవు. కళ్ళలో పడుతుంది దాని మా సంతోషం కోసం ఏం కాదు కదా కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో అయిందా బాగైందా ప్రతిదానికి కాళ్ళు అనుకుంటుందా లేవో మంచిది అనుకుంటుందా చెప్పు.
అరే మీరు అరే వద్దు నాకే అలా ఏం కాదా నీ కారు అద్దాలు పడగొట్టకపోతే పేరు కాదు చెప్తున్నా అరే ఇంకా కుళ్ళు ఎందుకు రా బాయ్ నరేష్ నీకు నువ్వు వేసుకున్నప్పుడు ఇట్లా చేసా మారా ఎందుకంతగా కుళ్ళు ఏంటి రా బాయ్ ఇదంతా అరే చెప్పవా నీ అర్థమా నీ అక్క అంతా గైస్ కార్ అయితే ఇట్లా ఎవరైనా రివీల్ చేసుకుంటారా ఏం చేసిరు అంతగా నేను ఓపెన్ చేసేస్తానా ఈ జన్మకి చాలు నేను పోతాను నేను పోతాను గల్లిచ్చే అరే టీ షర్ట్ లేదు మెరుపుల మీద వాడికి అనగాల క్లాప్ హ్యాండ్స్ It was at this moment that she knew. She fucked up. అది ఎక్కడో కలిశాడు బయట కలిస్తే ఆ గడ్డం గిడ్డం అంతా వేసుకొని ఓపెనింగ్ చేస్తాం ఫస్ట్ వన్ నాకు చేస్తున్నావు నువ్వు కారు ఇట్లా ప్రపంచంలో ఎవ్వరు ఓపెన్ చేయలేరా దా సరే దా అది చేయి కొట్టు రైట్ అరే అరే రాదురాయి కదా ఫెయిల్ అయిన పరిస్థితి అట్లుంది కదరా ఫెయిల్ అయిన పరిస్థితి ఒక శివ ఆడుంది నెక్స్ట్ ఎవరు దాంట్లో పెద్ద అరే ఇలా అరే వీడియో A few moments later. So final.
సో గైస్ ఫైనల్ అయితే కార్ అయితే కన్ను అయిపోయింది. ఏమైంది పింఛన్ పైసలతో కారు కొన్నా ఇది కూడా ఇంత నేనైతే కష్టపడి ఇంత నాకు వచ్చేసి 80 ఏళ్ళు ఉన్నాయి. 80 ఏళ్ళకి పింఛన్ పైసలు అన్ని జమ చేసుకొని కారు కొన్నా. అరే వీడియో రాదు. అరే వద్దురా కారు ఉందిరా భయ్ ఆడ వద్దు మదాకాడు. సో ఫైనల్గా అయితే కార్ అయితే తీసుకున్నాము. సో ఇది కలర్ నువ్వు చెప్పానా నాకు రాదు. ఇది చెప్పేసిన నేను స్టార్టింగ్ లోనే చెప్పిన. ట్యాక్స్ ఎందుకు అంటే కట్టప్ప కష్టపడి చూసిరు కదా ఎట్లా సతాయిస్తారు, వీనికి ఎంత టార్చర్ చేస్తారు. వానికి ఒక కార్ రివీలింగ్ కూడా ఇక బట్టలు లేకుండా చేయించారు. అట్లాంటి పరిస్థితి తెచ్చిరు వీనికి. సో కార్ అంటే నా కలర్ వేస్తున్నారు వీళ్ళు. నువ్వు కలరే ఉండాలరా ఎప్పుడైనా. కొత్తదంటనా మళ్ళీ కొత్తది అరే మనకి రాదు. అరే ఇప్పుడు మీరందరు షాక్ అవుతారు అనమాట. కట్టప్ప కార్ల సౌండ్ అట్లాంటి వస్తుంది. సో ఒకసారి స్టార్ట్ చేస్తే మీరు అందరు టాక్సీ గిక్సీ అని వానికి ఎక్కిరిస్తారు, కానీ ఆ బండిలో ఉన్న క్వాలిటీస్ ఏ బండిలో లేదు. ఇంజన్ పవర్ కూడా చాలా ఉంది, దాని హార్స్ పవర్ కూడా ఎక్కువ ఉంది. నాది సైలెన్సర్ కి పొగ పెట్టిను. చెప్పొద్దు. సో ఏంటంటే ఇది అన్ని A16 బండ్లు అయితే నాది A30 బండి, అందు గురించి అంత పవర్ బండి. సో ఇంజన్ కూడా కెపాసిటీ ఎక్కువ. ఎవరు కొట్టారా పాపం మాట ఏడికెళ్ళి కొడతాడు అనే ఆలోచన. అన్న కార్ గురించి చెప్పానా. కార్ అయితే తీసుకున్నాను కదా, ఒక ఎక్స్ట్రీమ్ కార్ అనమాట. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే కష్టపడి ఒక కార్ అయితే కొన్నాడు అనమాట. అండ్ దాంతోపాటు మీ అందరికి తెలిసిందే మనకి చెప్పురా. సో అందరికి కార్కి ఏమి ఇప్పించారు అని అడుగుతున్నారు. PPF5 వేయించిన ఏంది మొత్తం కారు పోయికుంటారే. రండ్రాబాయ్ కారు హోటల్ నడిపించుకోవద్దారా? ఏమనుకుంటారా మీరు? ఏమంటున్నా నా కారు హోటల్ నడిపివద్దా అన్న? ఇంత కలిసి చేసి వీడియోలో మొత్తం సరే పోనా. నాకు ఇంట్రెస్ట్ కార్ అమ్మేసుకున్నా. విజయ్ భాయ్ తీసుకో, ఎంతో కొంత కార్ తీసేసుకున్నా. సో గైస్ ఫైనల్లీ చూసిరు కదా, ఇగో ఇట్లా సతాయిస్తారు. లవ్ యూ అన్న. విజయ్ భాయ్ సో ఏదేమైనా సరే మా వాళ్ళు మాకే చేస్తారు. నా కొడక మీ అమ్మ నాన్న చూశారనుకో.
పోయింది కానీ ఇగో తమ్ముడు అంటాడు నీ తమ్ముడే కొప్పలు చూస్తున్నాడు 2000 years later. ఫైనల్ గా అయితే మా అన్న వాళ్ళ దగ్గరికి అయితే వచ్చినాం. ఆల్మోస్ట్ హర్షది ఓపెన్ చేసారు, ఇక్కడ నరేష్ ఓపెన్ చేసారుగా. సో ఫైనల్ గా అయితే మనది కూడా ఇక్కడ ఓపెన్ చేసారు. సో మన వాళ్ళ గురించి తెలుసు కదా, నాకు ఇట్లా సతాయిస్తారు. కాకపోయినా మా వాళ్ళే కాబట్టి లైట్. కాకపోతే అన్న చెప్పాను మీ అడ్రస్ ఏడుంది ఏంది ఏదేమైనా సరే అన్న ఇక్కడ మనకు కొంచెం అడ్రస్ అయితే తెలియదు చెప్పాను అన్న. మనం వచ్చేసి శ్రీ డాజిన్ రిటైలర్స్ షాప్ పేరు కర్మంఘట్ శుభం ప్యాలెస్ ఆపోజిట్లో. ఎలాంటి సర్వీస్ కావాలన్నా మీరు రావచ్చు మా దగ్గర. సరే అదే కాకుండా నా కార్కి స్పైలర్ లేదని చెప్పేసి మనోళ్ళు కొంచెం ఎగతాలు చేసారు. సో దాని గురించి కూడా అన్నకి చెప్పిన, అన్న ఎక్కడి నుంచో తెప్పిస్తున్నాను, ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాను అన్న. నీ స్పైలర్ వచ్చేసి ఢిల్లీ నుంచి వస్తుంది. సో కూడా స్పైలర్ వస్తుంది. స్పైలర్ స్పైండర్ ఏంటిది ఇంకా స్పెండర్ అది కాదు. సో అన్న అయితే మనకు తెప్పిస్తుండు. సో అన్న కాంటాక్ట్ నెంబరు డీటెయిల్, ఇంకా మీరు వీడికి రాలేని పరిస్థితి ఉంటే అన్నది నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో పెడతా. సో మీరు కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. మీరు వీడికి రావాల్సిన అవసరం కూడా లేదు, ఎంత అవుతుంది ఏందని చెప్పేసి కూడా కనుక్కోవచ్చు. సో ఇంకేమైనా చెప్తావా అన్న? ఎందుకంటే ఈ కార్ ఎట్లా డబ్బుడకుండా మంచి చేసిండు అమ్మా అన్న మనది వచ్చేసి శ్రీ డాజిన్ రిటైలర్స్ కర్మంఘట్ ఆపోజిట్ శుభం ప్యాలెస్. సో థ్యాంక్ యూ గైస్.